హాయ్ వ్యూయర్స్, నమస్తే. సో ఈరోజు మనము ఆల్కలైన్ వాటర్ గురించి చెప్పుకుందామండి. ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్కలైన్ వాటర్. సో వాట్ ఈజ్ ఆల్కలైన్ వాటర్ అండ్ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్. సో అది మనం తెలుసుకుందాం. సో బిఫోర్ యాక్చువల్లీ టాపిక్కి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ విషయం, మన హ్యూమన్ బాడీ గురించి మనం తెలుసుకోవాలి. సో ఏంటి హ్యూమన్ బాడీ గురించి తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఏ విధంగా మన హ్యూమన్ బాడీని కాపాడుతుందా, లేకపోతే ఎలా రెగ్యులేట్ చేస్తుంది, రకరకాల అంశాలు ఉంటాయి. వాటర్ మనం ఎందుకు తాగుతున్నాము, దీనివల్ల అసలు యాక్చువల్ అడ్వాంటేజెస్ ఏంటి వాటర్ తాగడం వల్ల అనేది మనం తెలుసుకోవాలి. సో మన బాడీ గురించి చెప్పాలంటే ఎలా ఎయిడ్ చేస్తుందంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 60% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ ఈజ్ వాటర్, రైట్? సో మన బ్లడ్ ఉంది, రైట్? సో ఈ వాటర్ మనకి ఏ ఫంక్షనింగ్ అంటే బాడీ ఫంక్షన్స్ ఎలాంటి ఫంక్షన్స్కి మనకి ఎయిడ్ అవుతుంది. ఒకటి అందరికి తెలిసిందే, ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. సో మనం ఏదైతే ఫుడ్ కన్స్యూమ్ చేస్తామో అది రైట్ ఆర్గాన్కి, అంటే న్యూట్రియంట్స్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ ఎయిడ్ చేయడానికి వాటర్ ఉపయోగపడుతుంది. సో ఇట్స్ లైక్ ఏ మినీ ట్యాక్సీ అనమాట. సో యూ కెన్ కాల్ దట్. అండ్ నెక్స్ట్ డైజెషన్. ఎస్, వాటర్ విల్ బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఫుడ్ పార్టికల్స్ ఇంటూ మైక్రో పార్టికల్స్. సో డైజెషన్కి ఎయిడ్ అవుతుంది. రెండోది రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్, రైట్? సో బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తున్నాం వాటర్ మనకి ఇది ఉంటుంది. నాలుగోది హైడ్రేషన్. అండ్ హైడ్రేషన్ అంటే అందరికీ తెలుసు. వెన్ యూ డ్రింక్ వాటర్ యూ హ్యావ్ టు ఫీల్ హైడ్రేటెడ్. అంటే మనకు ఒక సర్టైన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. సో అంటే స్కిన్ హైడ్రేషన్ కానీ, మనకి ఏంటంటే బాడీ ఫంక్షనింగ్ అంటే లూబ్రికేషన్ అంటే ఐస్, మన స్కిన్, లేకపోతే నీ జాయింట్స్. సో ఈ ఆల్ ఫంక్షన్స్కి మనకి వాటర్ అనేది విచ్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హ్యూమన్ బాడీ. ఓకే, గాట్ ఇట్. సో దిస్ ఈజ్ హౌ అవర్ వాటర్ విల్ ఎయిడ్ ఇన్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో కూడా అగైన్ మీరు చూస్తే, సో రెండు అంశాలు ఉంటాయి మళ్ళీ హ్యూమన్ బాడీలో. ఒకటి నేను ఇందాక చెప్పా కదా, ఒకటి బ్లడ్. సో బ్లడ్కి pH ఎంత ఉంటుంది? ఎనీవేర్ బిట్వీన్ 7.35 to 7.45 మధ్యలో pH ఉంటుంది. సో దట్ ఈస్ ద pH ఆఫ్ ద బ్లడ్. అండ్ pH ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ మీకు ఎంతో తెలుసా? డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకంటే మనం తినే ప్రతి పదార్థం, అంటే అది ప్రోటీన్ కావచ్చు, కార్బోస్ కావచ్చు, ఏదైనా కానీ వీ హ్యావ్ టు బ్రేక్ డౌన్ టు స్మాల్ మాలిక్యూల్స్ ఫర్ మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి, కన్జ్యూమ్ చేసి, అంటే స్మాల్ మైక్రో లెవెల్లో బ్రేక్ అవ్వడానికి మాలిక్యూల్స్. సో యాసిడ్ ఇంపార్టెంట్. యాసిడ్ ఉంటుందన్నమాట మన బాడీలో, HCl. సో దాని pH వచ్చి 1.5 to 3.5 మధ్యలో ఉంటుంది ఆ pH. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే ఆ యాసిడ్ అనేది మనం కన్జ్యూమ్ చేసే ప్రతి ఫుడ్ని బ్రేక్ చేస్తుంది అన్నమాట. మన హ్యూమన్ బాడీలో రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి. సో ఇంత డీప్కి వెళ్ళనవసరంలా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం వాటర్ తాగుతామో, సో అది ట్రాన్స్పోర్ట్ చేయడమే కాదు, మన హ్యూమన్ బాడీలో ప్రతి పార్ట్కి ఎయిడ్ అవుతుంటుంది అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ బట్ హెల్ప్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ టు బ్రేక్ డౌన్ దిస్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్, ఫుడ్ పార్టికల్స్ అనొచ్చు. సో ఇంత హెల్ప్ చేస్తుంది అనమాట వాటర్ మన హ్యూమన్ బాడీ. సో ఎస్, వాట్ ఈస్ ద ఐడియల్ రికమెండేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెన్ ఇట్ కమ్స్ టు కన్జ్యూమింగ్ వాటర్? సో మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. సో 8 glasses ఆఫ్ వాటర్ ఏ డే అని చెప్పి. బట్ చాలామంది చెప్పని విషయం ఏంటంటే, ఈ 8 glasses ఆఫ్ వాటర్ చెప్పారు కానీ, బట్ వాట్ కైండ్ ఆఫ్ వాటర్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ అనేది చాలామంది చెప్పలేదు. సో అగైన్ మనకి చాలామంది మనం ఇప్పుడు కన్జ్యూమ్ చేసే వాటర్ మీరు ఈజీగా మీకు టెస్ట్ చేయండి, లేకపోతే కనుక్కోండి దాన్ని కొంచెం ఈ వీడియో తర్వాత. వీఆర్ కన్జ్యూమింగ్ ఐదర్ మున్సిపల్ వాటర్, విచ్ ఈజ్ సిటీస్లో తప్ప, రూరల్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఆర్ మోస్ట్లీ మీరు బయట ఈ మధ్యన ఎక్కడ చూసినా ఆర్ఓ వాటర్ వెళ్తుంది. సో మోస్ట్లీ మున్సిపల్ వాటర్ ఆర్ ఆర్ఓ వాటర్. ఆర్ బయట మనం మినరల్ వాటర్ తాగుతాం, అది చాలా ప్రపోర్షనేట్లీ వెరీ వెరీ లెస్. బట్ డైలీ కన్జ్యూమ్ చేసే వాటర్ మాత్రం ఖచ్చితంగా ఐదర్ యూ విల్ హ్యావ్ మున్సిపల్ వాటర్ ఆర్ ఆర్ఓ వాటర్. ఈ ఆర్ఓ వాటర్ మీరు బయట క్యాన్స్ అయినా తెప్పించుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఆక్వాగార్డో ఏదో సంథింగ్ కెంటో మీరు కన్జ్యూమ్ చేస్తారు. సో ఈ వాటర్ యాక్చువల్గా మంచిదేనా యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ పర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంచిదేనా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, మంచిదేనా అంటే ఎలా మంచిది?
ఇప్పుడు వాటర్ అనేది మీకు ఎలా తెలుస్తుంది, ఇది మంచి వాటరా, ఇది చెడ్డ వాటర్ అని ఎలా మీరు ఎలా మీరు తెలుసుకోగలుగుతారు? సో ఇది మంచి వాటరా చెడ్డ వాటర్ అనే దానికంటే వాట్ ఈజ్ మంచి అండ్ వాట్ ఈజ్ చెడు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఏదైనా అండి మనం వాటర్ ద్వారా యాజ్ పర్ హూ స్టాండర్డ్ ఏంటంటే వాటర్ ద్వారా మన మేజర్ బాడీ ఆర్గన్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా బాడీ ఫంక్షనింగ్కి ఎయిడ్ చేసే మినరల్స్ కావాలి. అంటే మనం వాటర్ కన్జ్యూమ్ చేస్తే ఖచ్చితంగా ఆ వాటర్ ద్వారా మన ఏదైతే ఈ డైజెషన్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇదేంటి లూబ్రికేషన్కి కానీ లేకపోతే బ్రెయిన్ పవర్కి కానీ హైడ్రేషన్కి కానీ ఇలా అన్ని రకాలుగా మనం ఒక్కసారి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగితే వీ షుడ్ ఫీల్ హైడ్రేటెడ్, యూ షుడ్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ రిజువినేటెడ్, అంటే డీటాక్స్ వాటర్ తాగగానే కొంచెం ఎనర్జీ రిలీజ్ అయినట్టు యూ షుడ్ ఫీల్ దట్ థంప్ ఇన్ యువర్ బాడీ అనమాట. అంటే కొంచెం యూ హ్యావ్ టు ఫీల్ హైడ్రేటెడ్ అనమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ యాక్చువల్లీ కన్జ్యూమ్ వాటర్. అది యాక్చువల్గా ఆ బెనిఫిట్స్, ఎందుకంటే రోజు తాగేది వాటర్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ వాటర్, వాట్ విల్ హ్యాపెన్, ఈ విజిబుల్ చేంజెస్ అనేవి మీకు కనబడతాయి. అంటే స్కిన్లో కానీ లేకపోతే హెయిర్ ఫాల్ తక్కువైపోవడంలో కానీ లేకపోతే మీకు ఎసిడిక్ రిఫ్లెక్స్ అంటే జర్డ్ అంటారు, ఎసిడిక్ రిఫ్లెక్సెస్, ఎసిడిటీ తగ్గడం వల్ల కానీ. సో ఇలా రకరకాల థింగ్స్ యూ విల్ క్లియర్లీ అబ్జర్వ్ when you are having good water. So again, what is good water and how you determine? Coming the main topic ఏంటంటే ఇందాక చెప్పినట్టు RO వాటర్, రివర్స్ ఆస్మోసిస్ ప్రాపర్ ప్రాసెస్డ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ RO వాటర్. ఈ RO వాటర్లో ఎటువంటి మినరల్స్ ఉండవండి. ఐ థింక్ హార్డ్లీ ద TDS ఈజ్, అంటే యాక్చువల్గా ఏమైనా చెప్పాలంటే RO వాటర్ ఈజ్ అ న్యూట్రల్ వాటర్, అంటే pH 7 ఉండాలి. బట్ ఇన్ రియాలిటీ RO వాటర్ ఎక్కడ మీకు pH 7 ఉండదు. సో pH 7 కంటే బిలో ఎసిడిక్ అండ్ pH 7 కంటే అబో ఆల్కలైన్. ఓకే, సో దట్ ఈస్ ద pH స్కేల్. మీరు కొంచెం ఈ టాపిక్ కొంచెం టెక్నికల్గా ఉంటుంది. pH ఈజ్ ఒక pH స్కేల్లో 7 అనేది న్యూట్రల్. సో ఐడియలీ RO వాటర్ 7 ఉండాలి. బట్ మనకి ఎక్కడ మార్కెట్లో RO వాటర్ 7 ఉండదు. ఇట్ ఈస్ బిలో 7 ఓన్లీ, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎసిడిక్. సో హ్యావింగ్ ఎసిడిక్ వాటర్ ఈజ్, అండ్ దట్ టు డీమినరలైజ్డ్ వాటర్. TDS అనేది TDS మీన్స్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. సో RO వాటర్లో TDS అనేది హార్డ్లీ 20 to 30 మ్యాక్సిమం 50 ఉండొచ్చు, చాలా ఎక్కువ అది కూడా. సో ఈ వాటర్ ఏంటంటే ఇట్స్ ప్యూర్ వాటర్ మాలిక్యూల్ అంటే RO వాటర్ ఇస్ ఓన్లీ వాటర్ మాలిక్యూల్, ఇట్ హ్యాస్ నో మినరల్స్ ఇన్ ఇట్. సో జస్ట్ ఇమాజిన్, మీరు జస్ట్ వాటర్ తాగుతున్నారు. వాటర్ దేనికోసం తాగుతున్నారు? నేను ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ ఆర్ ఇందాక చెప్పిన ఈ వాటర్ వల్ల మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ మీట్ అయ్యేటట్టు వాటర్ అందుకోసమే కదా మనం వాటర్ తాగేది. సో అది మీకు ఎయిడ్ అవ్వట్లేదు. సో ఇంకా ఎయిడ్ అవ్వనప్పుడు ఈ వాటర్ తాగే ప్రయోజనం ఏంటి? సో మీకు ఏ బెనిఫిట్ రావట్లేదు. జస్ట్ ఆ వాటర్ మాలిక్యూల్ తాగి మళ్ళీ 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది అది హైడ్రేషన్ మీకు ఇవ్వడానికి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఇట్ జాబ్ ప్రాపర్లీ. సో ఐడియల్ ఎక్స్పెక్టేషన్ ఈస్ మన వాటర్లో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఖచ్చితంగా ఈ 4 మినరల్స్ ఉండాలి యాజ్ పర్ హూ గైడ్లైన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ ఆల్సో. బట్ ఈ వాటర్ ఏదైతే తాగుతున్నామో, ఈ RO వాటర్ ఏదైతే తాగుతున్నామో దాంట్లో ఎటువంటి మీకు బెనిఫిట్స్ అంటే మినరల్స్ లేవు. సో ఇంకెందుకు మనం అది తాగి వేస్ట్ కదా. సో ఇట్స్ సింపుల్. సో మనకి ఏది మన హ్యూమన్ బాడీ ఫంక్షనింగ్కి ఇది హెల్ప్ఫుల్ అవ్వట్లా. అండ్ స్టిల్ వీఆర్ మన లైఫ్ స్టైల్ కూడా మీరు చూస్తే యూ టేక్ డైలీ కన్జ్యూమింగ్ ఫుడ్స్, ఒక చార్ట్ ప్రిపేర్ చేసి చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్స్ వీఆర్ ఈటింగ్ ఆర్ ఎసిడిక్. సో మీరు ఆల్రెడీ వాటర్ ఎసిడిక్ వాటర్ తాగుతున్నారు, మళ్ళీ ఎసిడిక్ ఫుడ్స్ తాగుతున్నారు. సో ఇమాజిన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మీకు హెయిర్ ఫాల్ ఎక్కువైపోవడము, కీళ్ళ నొప్పులు రావడము, ఎసిడిక్ రిఫ్లెక్స్. అంటే ఎసిడిక్ రిఫ్లెక్స్ అంటే ఏమీ లేదు, కడుపు మంట, అంటే కొంచెం మీరు బర్పింగ్ కానీ ఇవన్నీ రకరకాలు ఉంటాయి. అంటే గ్యాస్ ప్రాబ్లం అంటారు కొంచెం, అది ఈ వీడియోలో ఎవరు చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే. సో ఇలాంటి డేంజరస్ డిసీజెస్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వెన్ యూ కీప్ ఆన్ హ్యావింగ్ దిస్ ఎసిడిక్ వాటర్ విచ్ ఈస్ నథింగ్ బట్ RO వాటర్. సో ఇది మెయిన్ అనమాట. సో మనం ఏంటంటే మన హ్యూమన్ బాడీని కరెక్ట్గా ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయాలంటే, హ్యూమన్ బాడీని కరెక్ట్గా ఫంక్షనింగ్ చేయాలంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ అనేవి మనకి ఆబ్వియస్లీ నైస్ ఫుడ్స్ అండ్ నైస్ వాటర్ తాగినప్పుడు మనకి దూరంగా ఉంటాయి. సో కమింగ్ టు ఆల్కలైన్ వాటర్. సో వాట్ ఈస్ ఆల్కలైన్ వాటర్? pH of above 7 or if you can call 7.5 above ఉన్న ది ఆల్కలైన్ వాటర్.
ఓకే. సో ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఆల్కలైన్ వాటర్ అంటే మళ్ళీ ఈ 4 మినరల్స్ ఇందాక చెప్పాం కదా, ఈ 4 మినరల్స్ యాక్చువల్లీ యాడింగ్ ఆఫ్ మినరల్స్ టు వాటర్ మేక్స్ ద వాటర్ ఆల్కలైన్, అంటే pH పెరుగుతుంది దానికి. బయట మార్కెట్లో మీకు దొరికే ఆల్కలైన్ వాటర్స్ అంటే ఎలా ఉంటాయంటే దే విల్ బీ యాడింగ్ కాల్షియం అండ్ మెగ్నీషియం, ఈ 2 మినరల్స్ యాడ్ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఎఫిషియంట్. వీ షుడ్ ఆల్సో హ్యావ్ సోడియం అండ్ పొటాషియం ఆల్సో ఇన్ ద వాటర్. ఓకే. సో ఈ మినరల్స్ ఎప్పుడైతే యాడ్ చేసామో దాని వాటర్కి ఆల్కలైన్ నేచర్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ నేచర్ ఎప్పుడైతే వస్తుందో, ఇఫ్ యూ స్టార్ట్ కన్జ్యూమింగ్ ఇట్, దెన్ అవర్ బాడీ విల్ ఆటోమేటికలీ, అంటే ఆర్గాన్స్ ఫంక్షనింగ్కి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ఆల్కలైన్ వాటర్, అండ్ హైడ్రేషన్ కానీ ఇవన్నీ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్కలైన్ వాటర్. మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ వాటర్స్ కనబడుతున్నాయి మీకు. సో మీరు ఏమీ డిఫరెన్స్ చూడలేరు ఈ వాటర్లో. సో యూ ఫీల్ దట్ అంతా వాటరే కదా, ఏం డిఫరెన్స్ ఉండదు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు. సో ఐ విల్ రన్ క్విక్ టెస్ట్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది, అండ్ ఐ విల్ టెల్ యూ అంటే డిఫరెన్స్ ఏంటండి. సో దే ఆర్ 2 డిఫరెంట్ వాటర్ కదా, 2 సేమే ఉన్నాయి. బట్ ఐ విల్ రన్ ఏ pH టెస్ట్. సో దిస్ ఈజ్ అ pH లిక్విడ్ డ్రాప్స్ అండి, ఇది ఎక్కడైనా దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. సో ఐ విల్ రన్ ఏ pH టెస్ట్. సో మీరు చూస్తున్నారేమో ఇది, ఐ థింక్ యూ ఆర్ అబ్జర్వింగ్. ఓకే. సో క్లియర్గా మీకు తెలుస్తుంది కదా, దిస్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ కలర్, రైట్. సో ఈ కలర్ ఎప్పుడైతే వచ్చిందో మీ ట్యాప్ వాటర్ ఇది. సో దిస్ ఈస్ ట్యాప్ వాటర్. సో ఈ ట్యాప్ వాటర్ ఈజ్ a న్యూట్రల్ వాటర్. అంటే pH స్కేల్ మీరు చూస్తే మీకు కనబడుతుందో లేదో ఐ డోంట్ నో, బట్ pH స్కేల్ చూస్తే ఇట్ ఈస్ a న్యూట్రల్ వాటర్. ఓకే, న్యూట్రల్, రైట్. సో ఐడియల్లీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఆరో వాటర్ నేను న్యూట్రల్ అన్నమాట, రైట్, ఇలా ఉండాలి. బట్ రైట్ నో ఐ ఆల్సో టుక్ ఆరో వాటర్ ఫర్ డెమాన్స్ట్రేషన్. సో మీరు చూస్తే ఇట్స్ కంప్లీట్లీ ఎసిడిక్. సో it has pH of 5.56 like that అనమాట. సో యూ సీ, సో దిస్ ఈజ్ ఆరో వాటర్. సో రోజు మనం తాగే వాటర్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి అయితే న్యూట్రల్ అనేది వెరీ వెరీ రేర్. మేబీ కొంతమంది ఆల్కలైన్ కార్ట్రిడ్జెస్ అని అమ్మేసి వాళ్ళు న్యూట్రల్ 7.2 అలా తెస్తారు. సో ఇట్స్ ఓకే, ఐ మీన్ ఇట్స్ పర్సనల్ కాల్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో వీఆర్ క్లియర్ కదా, దిస్ ఈజ్ ఆరో వాటర్ అండ్ దిస్ ఈజ్ ట్యాప్ వాటర్. అండ్ ఆరో వాటర్ వీఆర్ హ్యావింగ్ డైలీ. దీంట్లో మినరల్స్ కానీ ఏ ఉండవు, జస్ట్ లైక్ ఇట్స్ వాటర్ మాలిక్యూల్ అంతే. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ అనదర్ వాటర్ విచ్ ఇస్ ఆల్కలైన్ వాటర్. డిఫరెన్స్ ఏంటో మీరు చూద్దరు కానీ. సో దిస్ ఇస్ అ గ్లాస్ బాటిల్, దీంట్లో నేను తాగుతాము. సో ఐఎమ్ హ్యావింగ్ ఇట్. ఓకే, సో నేను తీసుకున్నా. సో 2 ఆల్కలైన్ వాటర్. ఓకే, సో నేను ఇప్పుడు సేమ్ అదే టెస్ట్ రన్ చేస్తున్నా. ఒకటి pH టెస్ట్. ఓకే, ఓకే. సో చూస్తే you see the color change, right? It's above 7, correct? It's alkaline water. సో మీరు ఇప్పుడు pH స్కేల్ చూస్తే మీరు ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 8.5 to 9 మధ్యలో ఉంటుంది. ఇది 8.5 to 9. సో అంత pH ఉంటుంది ఇది. ఓకే, సో వై దిస్ pH ఇందాక చెప్పాను, ఇట్స్ బికాస్ ఆఫ్ ద మినరల్ కంటెంట్ ఇన్ దిస్ వాటర్. దిస్ ఈజ్ ఆల్కలైన్ వాటర్. ఓకే, నౌ నేను ఇందాక ఒక ప్రాపర్టీ చెప్పాను, 2 ప్రాపర్టీస్ చెప్పాను, మైక్రో క్లస్టరింగ్ అండ్ ORP అనేది. సో ORP అనేది చెప్పాం కదా, ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఏజింగ్ అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే మనకి ORP అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఓకే, ఓకే, సి ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ద కలర్, పింక్ కలర్. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే వాటర్ నెగిటివ్ ORP. ఓకే,
నెగిటివ్ ఓఆర్పి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్టీ ఆక్సిడేషన్స్ ఎక్కువ ఉంటుందో తొందరగా సింపుల్గా ఒక ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ ఎక్కువసేపు వాటర్లో ఉంటే ఏమవుతుంది, తుప్పు పడుతుంది. ఇట్స్ ఆక్సిడేషన్ అన్నమాట. ఎక్కువ అంటే తొందరగా ఎలక్ట్రాన్స్ అనేది పట్టుకుని ఉంటుంది అన్నమాట. సో ఏజింగ్ అనేది ఎక్కువ అయిపోతుంది, తొందరగా ఏజ్ చేస్తుంది. కానీ నెగిటివ్ ఆర్పీ ఏం చేస్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ని రిలీజ్ చేసి ఇది మన హ్యూమన్ బాడీని తొందరగా ఏజ్ అవ్వకుండా ఆ సెల్ని కాపాడుతుంది అన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటర్నల్. అల్టిమేట్గా మీరు వాటర్ మన హ్యూమన్ బాడీ లోపల ఎవ్రీథింగ్ వర్క్స్ అనే సెల్యులర్ లెవెల్. అంటే మాలిక్యూల్ మనకి ఎంత తొందరగా ఉంటుందో, అంటే మన మాలిక్యూల్ ఎంత చిన్నగా ఉంటే అంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది, అంత ఫాస్ట్గా మనకి ఆ బెనిఫిట్స్ మనం రీప్ చేయొచ్చు అనమాట. సో యూ సీ నేను వాట్ ఐఎమ్ కన్స్యూమింగ్ డైలీ ఈస్ ది ఆల్కలైన్ వాటర్ విత్ నెగిటివ్ ఓఆర్పి అనమాట. రైట్. సో దిస్ ఈజ్ హౌ ద వాటర్ షుడ్ బి. సో ఐడియల్లీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో నూతిలో నీళ్ళు లేకపోతే మన రివర్లో నీళ్ళు కాచుకుని తాగేవారు. సో అట్ దట్ టైం వాటర్ ఇలా ఉండేది. ఎస్, అట్ దట్ టైం మన పూర్వీకులు కనుక మీరు చూస్తే ఎవరిని అడగండి ఇంట్లో వాళ్ళని, వాళ్ళు ఎలాంటి వాటర్ తాగేవారు వాళ్ళ ఊళ్ళల్లో అంటే ఈ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ తాగేవాళ్ళు. రైట్. ఇప్పుడు ఏదో ప్యూరిఫికేషన్ అని చెప్పి అది చెప్పి మొత్తం మీకు యు ఆర్ గెటింగ్ ఎసిడిక్ వాటర్. ఓకే. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. మీరు ఎవరైనా కనుక్కోండి, ఆరో వాటర్ ఎసిడిక్ వాటర్, నాట్ ఆరో వాటర్, ఎసిడిక్ వాటర్ అనేది తాగకూడదు. ఓకే. అండ్ ఆల్ ద డ్రింక్స్ మీరు కొంచెం ఈ వీడియో తర్వాత కొంచెం ఇఫ్ యూ కెన్ డూ ఏ లిటిల్ రీసెర్చ్, ఆల్ ద డ్రింక్స్ యువర్ ఆల్కహాల్ కానివ్వండి లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎసిడిక్. ఓకే. యా, దిస్ ఈజ్ అబౌట్ ఎండింగ్. హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్.